ఈరోజు ఉదయమును అనుగ్రహించి ఉన్నాడు. అందును బట్టి నేను దేవునికి కృత ఈరోజు ఎంతో మందిని మనం చూసినప్పుడు అదే సమయంలో ఈ లోకంలో చూసినప్పుడు ఎంతో మంది పిల్లలు కూడా జన్మించి ఈ లోకానికి వచ్చిన వారు కూడా ఉన్నారు. అయితే దేవుడు మనకైతే ఒక నూతన దినమును మనకు అనుగ్రహించి ఉన్నాడు. కనుక రండి ఈరోజు వాక్య ధ్యానం కొరకు కీర్తనల గ్రంథము 71:8 వచనమును చదువుకుందాం. నీ కీర్తితోనో నీ ప్రభావ వర్ణనతోనో దినమంతయు నా నోరు నిండి ఉన్నది. ఈ కీర్తనను రచించిన రచయిత గురించి అంతగా మనకు తెలియదు, కానీ ఈ వ్యక్తి గురించి కొందరు చెప్పే విషయం ఏమిటంటే ఈయన ఒక శక్తివంతమైన ఒక ప్రభావవంతమైన వ్యక్తిగా చెప్పుకుంటూ ఉంటారు. ఎందుకంటే అతడు ఈ విధముగా నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను అని చెప్పుచున్నాడు. అతని చూసినట్లయితే అతని చుట్టూరా శత్రువులే ఉన్నారు. అయినా కానీ ఈ సమయం వరకు యెహోవా దేవుడు అతనికి ఒక బలమైన దుర్గముగా ఉన్నాడు. అయితే సురక్షితమును మరి నెమ్మదిని ఆ దుర్గములో అతని ప్రాణము అనుభవించుచున్నట్టుగా అతడు చెప్పుచూ ఉన్నాడు. అందుకే అతడు ఈ విధముగా దేవుని కీర్తితోనో మరి దేవుని ప్రభావ వర్ణనతోనో దినమంతయు నా నోరు నిండి ఉండాలని కోరుచున్నాడు. మన జీవితాలను ఒకసారి పరిశీలించి చూసుకుందాం. మనమందరం దేవుని ప్రేమను, ఆయన దయను, అనుగ్రహమును సమృద్ధిగా అనుభవించిన వారమైనను మన జీవితంలో కష్టాలున్నాయి. మనలో చాలా మందికి అనారోగ్య సమస్యలున్నాయి, కుటుంబ సమస్యలున్నాయి, ఇంకా కొంతమందికి ఉద్యోగం దగ్గర సమస్యలు ఉన్నాయనే ఈ విషయాలన్నీ కూడా వాస్తవమే. ఇంకా మన జీవితంలో అనేక రకమైన సమస్యలు కూడా ఉన్నాయనే విషయం కూడా వాస్తవమే. కానీ ఈ సమస్యలు ఎవరి జీవితంలో ఉండవని? ఇలాంటి సమస్యలు అందరి జీవితాలలో ఉంటాయి, వస్తాయి కూడా. రండి ఈ ఉదయకాల సమయంలో మన సమస్యల నుండి మన దృష్టిని కాస్త మరల్చి దేవుని శిలువను గూర్చి ధ్యానించుకుందాం. దేవుని ప్రేమను మనం ఎక్కడైతే చూడగలమో అక్కడే ఆయన తన ప్రేమను మనకు వెల్లడిపరిచాడు. దేవుడు మనకు అనుగ్రహించిన ఈ సౌభాగ్యమును కాస్త ఆలోచించి చూద్దాం. దేవుడు తన ప్రేమ మరి కృప ద్వారా మనలను తన కుటుంబ సభ్యులుగా మార్చాడు. మనము అనర్హులమైన పాత్రలమై ఉన్నాం. అయినప్పటికీ సర్వశక్తిమంతుడైన దేవుడు మనల్ని స్వంతం చేసుకున్నాడు. గనుక శిలువ ద్వారా మనకు దొరికిన ఇంత గొప్ప సౌభాగ్యం కంటే ఇంక గొప్ప విషయమేముంది? ఏమీ లేదు. కాబట్టి మనం పొందుకున్న జీవము నిత్య జీవమై ఉన్నది. అయితే ఒక వ్యక్తి తన ఆధ్యాత్మిక నేత్రాలు తెరవబడితేనే గాని ఆ నిత్య జీవం యొక్క విలువను అర్థం చేసుకోలేడు. అలాగే అతడు నిత్యత్వమును కూడా చూడలేడు. అందుకే ఒక వ్యక్తి ఆత్మీయ నేత్రాలు తెరవబడితేనే ఆ నిత్య జీవం యొక్క విలువను అర్థం చేసుకుంటాడు. అలాగే ఒక వ్యక్తి మనోనేత్రాలు తెరవబడము అనేది ఎంతో ప్రాముఖ్యమైన విషయమై ఉన్నది. అందుకే ఒక వ్యక్తి ఆత్మీయ నేత్రాలు తెరవబడితేనే ఆ నిత్య జీవం యొక్క విలువను అర్థం చేసుకుంటాడు. అందుకే ఒక వ్యక్తి మనోనేత్రాలు తెరవబడడం అనేది ఎంతో ప్రాముఖ్యమైన విషయమై ఉన్నది. అందుకే మనల్ని మనం ఒకసారి పరిశీలించుకొని చూసుకుందాం. నిజముగా దేవుడు మనకిచ్చిన ఈ సౌభాగ్యం గురించి మనం దేవునికి కృతజ్ఞులముగా ఉన్నామా? నేను నా దేవునితో పాటు నిత్యము ఆయనతో నివసించే ఒక సమయం రానయున్నదని ఆ నిత్యత్వం గురించి మనం మాట్లాడుచున్నామా అని మనం ఒకసారి పరీక్షించుకుందాం. మనం ఒకసారి పాత నిబంధనలోని పరిశుద్ధులను చూసినట్లయితే నిత్యత్వము గురించి అంతగా వారికి తెలియదు. అలాగే పరలోకం గురించి కూడా అంతగా నేర్పించబడలేదు. కానీ వారి యొద్ద ధర్మశాస్త్రమే ఉన్నది. అయితే ఆ ధర్మశాస్త్రమునే ప్రతి దినము ధ్యానించేవారు. అలాగే ధర్మశాస్త్రము చొప్పున జీవించేవారు. యేసు ప్రభువు మనకు పరలోకం గురించి, పరలోకం యొక్క గంభీరత్వం గురించి చక్కగా నేర్పించాడు. తండ్రి చిత్తం గురించి కూడా మనకు నేర్పించి ఉన్నాడు. అయితే మనం
ఈ విషయాలను గంభీరముగా పరిగణిస్తున్నామా? లేదు. కానీ మనము రోజంతటిలో సనగడంలోనో, బాధపడడంలోనో, ఆలోచించటంలోనో, చింతించడంలోనే మునిగి తేలుతూ ఆ రోజంతయు గడిపేస్తూ ఉన్నాం. దేవుడు మనకు అప్పగించిన బాధ్యతలను నెరవేర్చాలనేది వాస్తవమే, అది నిజమే. కానీ చింతిస్తూ వాటిని ఆలోచిస్తూ ఉండటం వల్ల ఎలాంటి ప్రయోజనం అనేది మనకు ఉండదు. ఆ చింత ద్వారా మనకు ఎలాంటి మేలు కలగదు. కానీ ఆ చింత ద్వారా మన జీవితమే ఇంకా నరకముగా మారిపోతుంది. ఆ చింత మన జీవితాన్ని ఒక నరకముగా మార్చివేస్తుంది. అలాగే దేవుని ద్వారా పొందుకున్న రక్షణ ఆనందాన్ని కూడా అనుభవించలేని ఒక పరిస్థితికి తీసుకొస్తుంది. గనక ఇలా చింతించక దేవుని వాక్యాన్ని మనం ధ్యానించినట్లయితే ఆ వాక్యం మనం ఈ భూమిపై కొంతకాలమే జీవిస్తామని, ఈ లోకంలో మనం పరదేశులము, యాత్రికులమని, మనము మన పరలోకపు తండ్రిని కలుసుకొనుటకు మనల్ని మనం సిద్ధపరచుకొనవలనని మనకు ఆ వాక్యము జ్ఞాపకం చేస్తుంది. గనక అప్పుడే మనం మన దేవునికి కృతజ్ఞతలు చెల్లించుతాం. ఎందుకంటే దేవుడు మన జీవితంలో అనుగ్రహించిన ఆ గొప్ప అమూల్యమైన, ఆ గొప్ప శ్రేష్టమైన ఆశీర్వాదాలను, మరి ఆయన గుణగణాలను, ఆయన సుందరతను మన నోరు, మన నాలుక ఆ దినమంతయు కూడా వర్ణించుచూ ఉంటుంది. మనం ఇంకా ఆశీర్వాదాలు పొందుకొనుటకు దేవుని స్తుతించకూడదు, కానీ యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహింపబడిన ఆ శ్రేష్టమైన ఆశీర్వాదాలను స్మరించుచూ మన దేవుని స్తుతించాలి. రండి, ఈరోజు గ్రహించాల్సిన విషయం ఏమిటంటే, ఈరోజు సనుగుచూ చింతనలో మునిగిపోతూ సమయాన్ని వృధా చేసుకొనకండి. బాధలో మునిగి సమయాన్ని వృధా చేసుకొనకండి. మనం క్రీస్తు ద్వారా పొందిన ఆనందాన్ని ఏది కూడా ఎవరు కూడా లో జరిగే ప్రతి ఒక్కటి కూడా మేలు కొరకే జరుగుతాయని, మేలునే కలిగిస్తాయని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈరోజు మన చివరి రోజు కావచ్చు. ఎందుకంటే మరణము ఏ క్షణంలో వస్తుందో, మన ప్రభు రాకట ఏ క్షణాన సంభవిస్తుందో మనకు తెలియదు. గనుక అందుకే రండి, మన నోరు దేవుని స్తుతులతో నిండి ఉండాలని, దేవుని మహిమపరుస్తూ ఉండాలని ప్రార్థించుదాం. రండి, మనం ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము గల మా తండ్రి, ఈరోజు కొరకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, నీ కృపను, నీ అనుగ్రహమును మా జీవితంలో సమృద్ధిగా అనుభవిస్తూ ఉన్నాం. కానీ మేము చాలా ఇతర విషయం ఈరోజు నిన్ను స్తుతించడంలో, నిన్ను మహిమపరుటకు మేము ప్రభు, నీవు మమ్మలను ప్రేమిస్తున్నావు గనక మేము చింతించాల్సిన అవసరం మాకు లేదు. నీవే యేసుక్రీస్తు మధురమైన నామములో మన ప్రభు రాక సమీపించి దేవుని స్తుతించుచు, దేవుని మహిమపరుచుచు, దేవుడు మనకు అనుగ్రహించిన రక్షణానందమును అనుభవిస్తూ ముందుకే సాగిపోదాం. మనందరినీ దేవుడు ఆశీర్వదించునుగాక. మన ప్రభు అతి త్వరలో రానయున్నాడు. మారనాథ.